చేలు కొట్టరా అకు పొచ్చగన పయ్యకే నువ్వు చేతులెత్తి మొక్కరా రాజుగాడు శ్రీలుగాడు వేణుగాడు కొంత బిగి చందాలేసి విగ్రహాన్ని తెచ్చినారు మండపంలో నిలబెట్టి పూల దండలేసినారు అగరొత్తులు వెలిగించి ఆరతులే ఇస్తున్నారు చలో రే లేలంటిరా కుంకుమతో తిలకాలు దిద్దంటిరా రారండి 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 రా అరే వెంకాయ పూలు పండుకొని తింటిరా చెయ్యండిరా పరమాణం కొండండిరా ఉండాలే చేసి స్వామికి పెట్టండిరా చలో చలో బాబు శంషబాబు పంజాబుట పాతాపస్తి మణికొండ కొండాపూరు తోడు పల్తార్నాక మల్లకుంట తూలిపేట బారాపూరు నాలపేట అత్తాపూరు గౌలిగూడ ढोल बजा ले सिंध में सीटी को टेंशन ले बैंड बजा रे अरे गली गली तुल्ली तुल्ली आटा लगा ले का ढोल बजा ले बना पाट रंग जने एगिर चला ले अरे नगर बैंड बजा रे नदी पूर वाड़ संबरत बनी डिप वाले అరే నసంపేట మానుకోట పెంసా పాసరా చేవెల్లా గండిపేట ఆమూరు బాస్వాడ పేట ఆర్పేట భువనగిరి కోటోడ పొద్దున్నే లేచి మొక్కుదాం గణపతికి ప్రతిరోజు పూజలు చేద్దాం నవదినాలు భక్తి శ్రద్ధతో గణేశునికి నైవేద్యం అర్పించుదాం పదాలే భజన చేసి వద్దాం అరే మిత్రమాని రాత్రంతా కొలిచి వద్దాం చలో చలో చలోలే మొక్కు తీర్చుకుందాం అరే విఘ్నాలు పాపమంటూ अरे टन का ढोल बजा ले सिंध में सीटी को टेंशन ले टन का बैंड बजा रे अरे गली गली तुल्ली तुल्ली आटा लड़ा ले टन का ढोल बजा ले बना पाट रंग जने एगिर चला ले अरे नगर बैंड बजा रे नदी पूर वाड़ संबरत बनी डिप वाले బాలాపూర్ నుంచి రాజ్ కుమార్ అందుబాటులో ఉన్నారు. రాజ్ కుమార్, బాలాపూర్ వినాయకుని ఊరేగింపు ఎక్కడి వరకు వచ్చింది, ఇంకా ఎంతసేపట్లో వేలంపాట స్టార్ట్ అవుతుంది? బాలాపూర్ లో శోభ ఊరేగింపు ప్రారంభమైంది. 7 గంటలకు, అంటే దాదాపు గంటన్నర కావస్తుంది. ఇక్కడ బాలాపూర్ లో ఊరేగింపు స్టార్ట్ అయ్యి, కానీ అంటే గతంలో పోలిస్తే ఈసారి తొందరగా ఒక 45 నిమిషాలు 30 నిమిషాల ముందే ఈ యొక్క ఊరేగింపు ప్రారంభమైంది. ఎందుకంటే తొందరగా నిమజ్జనం చేయాలి. ఎందుకంటే బాలాపూర్ గణేష్ ఫస్ట్ నిమజ్జనం అవుతుంది, ఆ తర్వాత లాస్ట్ కు ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం అవుతుంది. కాబట్టి అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలంటే ఫస్ట్ బాలాపూర్ మొదటగా శోభయాత్ర ప్రారంభించాలి. బాలాపూర్ గణేష్ టోటల్ గా ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ నిమజ్జనానికి నాయకత్వం వహిస్తాడు. ఈయన బయలుదేరిన తర్వాత, నిమజ్జనం అయిన తర్వాత దాంతో పాటు చాలా వివిధ ప్రాంతాల్లో దాదాపు 9-10 మార్గాల్లోంచి హుస్సేన్ సాగర్ కు గణేషులు చేరుకుంటారు. సో అందుకని ఈసారి పోలీసులు స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు తొందరగా ఇక్కడి నుంచి ఊరేగింపు ముగించుకొని తొందరగా శోభయాత్ర ప్రారంభించాలనే ఉద్దేశంతో పోలీసులు తొందరగా నిర్వాహకులు చెప్పారు. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తర్వాత పోలీసులు కోఆర్డినేట్ చేసుకుని ముందుకెళ్లారు. సో అందులో భాగంగానే ఈ రోజు స్వామి ఒక గంటన్నర ముందే బయలుదేరింది. మనం వాస్తవంగా చూస్తున్నాం దాదాపు 60% ఊరేగింపు పూర్తి అయిపోయింది. ఒక గంట ముందు ఇప్పటికి 9-9:30 కావాలి ఈ సమయానికి ఇక్కడికి వచ్చేసరికి. ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది, ఒక గుడి కూడా ఉంది ఇక్కడ మనం చూస్తున్నాం.
ఇక్కడ ఒక గుడి ఉంది. ఎప్పటికీ ఈ గుడికి దగ్గరికి రావడానికి దాదాపు 9-9:30 అయ్యేది. కానీ ఈ రోజు ఇప్పుడు చూసినట్లయితే మనం దాదాపు 8 గంటలకు ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ ఒక ప్రత్యేకంగా మనం బత్తాయిలు చూస్తున్నాం. ఇక్కడ బత్తాయిలతో గణేష్ కు ఇక్కడ పూలమాలలాగా వేస్తారు. ఇక్కడ ఒక నవనిర్మాణ్ యూత్ అసోసియేషన్ ఈ గ్రామంలో ఉన్న ఒక యూత్ ఇవి సిద్ధం చేస్తుంది. అంటే ఇక్కడ గంట ముందు ఈ యొక్క బాలాపూర్ శోభయాత్ర మనం స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇంకొక 45 నిమిషాలు గంట లోపు బాలాపూర్ గ్రామంలో బొడ్రాయి ఉంటుంది. అక్కడ వేలంపాట ఉంటుంది. ఆ వేలంపాట దగ్గరికి ఇంకొక గంట లోపు అక్కడికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అక్కడ వేలంపాట ప్రారంభమవుతుంది. ఈ వేలంపాటలో గతంలో చూసినట్లయితే దాదాపు 17 సంవత్సరాలు అంటే 1980లో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క పూజలు ప్రారంభమయ్యాయి. అయితే 1994 నుంచి ఇక్కడ వేలంపాట ప్రారంభమైంది. 1994లో కేవలం 450 రూపాయలు మాత్రమే ఇక్కడ వేలంపాట పాడారు. ఆ తర్వాత అంటే 2015 చూసినట్లయితే 450 నుంచి 2015కు 10,32,000కు చేరుకుంది. సో 10,32,000కు కల్లం మదన్ మోహన్ రెడ్డి వారి కుటుంబము ఈ యొక్క లడ్డూను కూడా చేయించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా చాలా మంది పోటీ పడుతున్నారు. సో ఎవరు ఈ సంవత్సరం 2016 బాలాపూర్ గణేష్ లడ్డును ఎవరు దక్కించుకుంటారనేది చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. ఇక్కడ ఉన్న చాలా మంది గ్రామస్తులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ఉన్న మండలం అంటే ఆ రంగారెడ్డి, హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎవరైతే ఈ వేలంలో పాల్గొనాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. వారు ముందే కొన్ని పేర్లు కొంతమంది ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టు తర్వాత ఎవరైనా ఆ లిస్టు ప్రకారము ఆ యొక్క వేలంపాటను 1116లతో ప్రారంభిస్తారు. 1116లతో ప్రారంభించిన తర్వాత అది 10 లక్షలకు పైన అంటే పోయినసారి 10,32,000 అయింది కాబట్టి ఈసారి దానికన్నా కొంచెం ఎక్కువ పోవచ్చు. అంటే 10 లక్షల పైనే పోతుంది కానీ 10 లక్షలకు డౌన్ వెళ్లకుండా నిర్వాహకులు చూస్తారు. తర్వాత అదేవిధంగా ఎక్కువ వెళ్లకుండా కూడా అంటే 12 లక్షలు 13 లక్షలు 14 అట్లా పోకుండా లాస్ట్ ఇయర్ ఎంత అవుతుందో దానికి కొంచెం ఎక్కువగా 50 కావచ్చు, 60,000 కావచ్చు, 1 లక్ష లోపు తేడా ఉండేటట్టు చూసుకుంటారు. సో నిర్వాహకులు ఆ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం వర్షం వస్తుంది. బాలాపూర్లో చూస్తున్నాం. మనందరం కూడా ఇక్కడ అందరూ కూడా గొడుగులు పట్టుకుని ఉన్నారు. నేను కూడా రెయిన్ కోట్ వేసుకొని రెడీగా ఉన్నాను. సో వీళ్ళందరూ కూడా వర్షం వస్తున్నప్పటికీ తడుస్తూ కూడా వాళ్ళందరూ కూడా ఆ గణేష్ కు స్వాగతం పలుకుతున్నారు. ఊరేగింపు జరుగుతుంది. ఈ ఊరేగింపు మధ్యలో అందరూ కూడా గ్రామస్తులు హారతులు ఇస్తూ పూజలు చేస్తూ గణేష్ ను హుస్సేన్ సాగర్ పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ విలేజ్ చౌరస్తాలో ఉన్నాం. ఇక్కడ ఒక సపరేట్ గా ఇక్కడ బత్తాయిలతో ఒక పూలదండ వేస్తారు. ఈ నుంచి బొడ్రాయి చేరుకోవడానికి ఒక 30 నిమిషాలు 45 నిమిషాలు పడుతుంది. అక్కడ వేలంపాట ఉంటుంది. వేలంపాట తర్వాత ఎవరైతే లడ్డు దక్కించుకున్నారో వాళ్ళు ఊర్లో ఉన్న టెంపుల్ ఉంది. ఆ దేవాలయంలోకి వెళ్లి అక్కడ పూజలు చేసి ఆ తర్వాత లడ్డును గణేష్ దగ్గర పెట్టి శోభయాత్ర ప్రారంభిస్తారు. సో మనం చూస్తున్నాం గణేష్ చిన్నగా వస్తున్నాడు. వర్షం పడుతున్నప్పటికీ చాలా మంది తడుస్తూ కూడా బాలాపూర్ వినాయకుడికి స్వాగతం పలుకుతూ మరొక విధంగా వీడ్కోలు పలుకుతూ ఈ సంవత్సరానికి వీడ్కోలు అంటూ బాలాపూర్ గ్రామస్తులు గణేష్ ను హుస్సేన్ సాగర్ కు వీడ్కోలు పలుకుతూ అందరూ సంబరంగా ఈ యొక్క ఉత్సవంలో పాల్గొంటున్నారు. సో మొత్తం మీద ఒక గంట సేపట్లో బొడ్రాయి దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడ వేలం ప్రారంభం అవుతుంది. దాదాపు 11 గంటల ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఇక్కడ చాలా మంది సత్తి కావాలంటున్నారు. చాలా మంది సత్తితో మాట్లాడదామంటే బాలాపూర్ గ్రామస్తులందరూ కూడా ఉంటున్నారు. సో ఇది ఇక్కడి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. సరుకుల ధరలన్నీ దించాలయ్యా, చెడునే ముంచాలయ్యా, లోలో అహమే వంచాలయ్యా, నీలో తెలివే పంచాలయ్యా, ఇంతకు మించి కోరేందుకు లేదు దురాశ. గణేశ గం గణపతి, గణేశ గం గణపతి, గణేశ గం 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 గణపతి. జై జై గణేశ జై. మనం చూస్తూ ఉన్నాం బాలాపూర్ లో సిచ్యువేషన్ ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. ఇంకా గంట సేపట్లో వేలంపాట స్టార్ట్ అవుతోంది. ఓసారి ఖైరతాబాద్ వెళ్దాం. ఖైరతాబాద్ వినాయకుడికి ఇప్పుడే పూజలు కూడా స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ కదిలించడానికి సిద్ధంగా ఉంది. ఖైరతాబాద్ వినాయకుడిని ఈసారి చాలా తొందరగా శోభాయాత్ర స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే
గతంలో కంటే 62 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ ఈసారి ఫస్ట్ టైం తొందరగా శోభాయాత్ర స్టార్ట్ అవుతోంది. ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ఆల్మోస్ట్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. కావ్య అందుబాటులో ఉన్నారు. కావ్య, ఏంటి అప్డేట్? వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అంటూ ఖైరతాబాద్ గణనాథుడిని 11 రోజుల పాటు పూజించిన ఇక్కడి వాసులు ఇవాళ ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన యాత్ర కోసం ఎదురు చూస్తున్నారు అందరూ. ఆ నిమజ్జన యాత్ర ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ లో ఉన్నాం. చూడొచ్చు, పూర్తిగా ఖైరతాబాద్ జన సంద్రోహంగా మారిపోయింది. నిన్న అర్ధరాత్రి తర్వాత నుంచి నిమజ్జనానికి సంబంధించిన ట్రాలీ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. మనం చూస్తున్నాం పూర్తిగా ఖైరతాబాద్ గణనాథుడు ఆ భారీ కాయుడు విశ్వరూపంగా దర్శనమిస్తున్న బొజ్జ గణపయ్యను చూసేందుకు భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది ర్యాలీలో శోభాయాత్ర అనేది మనకి ప్రారంభమైంది. ఇప్పుడే మనం విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా ముందు గోవర్ధనగిరి పర్వతం, ఆ గోవర్ధన పర్వతం ముందు ఆ వెంకటేశ్వర స్వామి పద్మావతి సమేతంగా పురవీధుల్లో ఖైరతాబాద్ పురవీధుల్లో ఊరేగింపుగా ముందుకు బయలుదేరారు. ఆయన వెనకాల విశ్వరూపుడుగా దర్శనమిస్తున్న ఖైరతాబాద్ గణనాథుడు ఒక పక్క శాకంబరి అమ్మవారు, మరో పక్క సరస్వతి మాతల సమేతంగా నిమజ్జన యాత్రకు ప్రారంభమవుతున్నాడు. అయితే ఒక పక్క చిరుజల్లులు కూడా కురుస్తున్న పబ్లిక్ కూడా ఇక్కడ వచ్చి ఆ గణనాథుడిని దర్శించుకుంటున్నారు. ఇంత వర్షంలో కూడా ఆ స్వామివారికి ఎక్కడ కూడా భక్తుల రద్దీ కూడా మనకి తగ్గట్లేదనే చెప్పొచ్చు. పూర్తిగా బ్యాండ్ బాజాలతో చిన్న చిందులు వేస్తూ పూర్తిగా ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన యాత్రకు తీసుకెళ్తున్నారు. కట్టుదిట్టమైన బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం సాగనుంది. అయితే నిమజ్జనం పొడవునా కూడా ఆ స్వామివారు భక్తుల నీరాజనాలు అందుకుంటుంటారు. 11 రోజులు జరిగిన పూజ ఇవ్వాలతో ముగిసింది. అయితే ఈ దారి పొడవునా కూడా ఒక పక్క భక్తుల జన సంద్రోహంలో మధ్యలో ఒక పక్క భక్తులు స్వామివారిని పూజ చేసుకుంటుంటారు, మరో పక్క బ్యాండ్ బాజాలతో చిందులు వేస్తూ నిమజ్జన యాత్ర కూడా సాగుతూనే ఉంది. అయితే ఇలాంటి నిమజ్జన యాత్రను చూడడం ఇదే 62 సంవత్సరాల్లో మొదటిసారి. ఈ 62 సంవత్సరాల్లో ఎన్నో పేర్లతో ఎంతో హైట్ తో కూడా ఖైరతాబాద్ గణనాథుడు దర్శనమిచ్చాడు. అయితే 2014 నుంచి ఖైరతాబాద్ గణనాథుడు మనకు తెలుసు ఒక్కొక్క అడుగు తగ్గుతున్నాడు. ఈసారి 58 అడుగుల ఎత్తులో చూస్తున్నాం. పూర్తిగా గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. కమిటీ సభ్యులు కూడా మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. మనం చూస్తున్నాం శోభాయాత్ర ప్రారంభం అవుతుంది. ఎప్పటి వరకు తీరం చేరే అవకాశాలు ఉన్నాయి? ఇది 9:30 అక్కడ చేరుతుంది. 3 గంటల టైం వెల్డింగ్, 2 గంటల లోపల పడిపోతుంది. మరి శోభాయాత్ర గుండా కూడా భక్తులను చూస్తున్నాం హడావిడి. మరి భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పోలీసు మంచిగా ఏర్పాటు చేస్తుంది. భక్తులు మంచిగా లెక్క పత్రంతో వస్తారు. ఖైరతాబాద్కి వచ్చే భక్తులంతా భక్తితో వస్తారు కాబట్టి అది ఎటువంటి అమాచార సంగతి జరగకుండా పోలీసు చూసుకుంటుంది. వెంబడి లక్షలాది మంది వస్తారని ఆశిస్తున్నాం. ర్యాలీలో చూస్తున్నాం పండితులను కూడా పెట్టారు. మరి పురవీధుల్లో స్వామివారు వెళ్ళేటప్పుడు పూజా కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయా? పూజలు జరుగుతూనే ఉంటాయి. పూజలు జరిగితే మైక్ పెట్టగానే ఆర్కెస్ట్రా, బ్యాండ్, డ్యాన్సులు అన్నీ. అయితే ప్రతి సంవత్సరం మనకు తెలుసు 11 రోజు కాకుండా 12, 13 రోజుల ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం 11 రోజున జరిగినందువల్ల శోభాయాత్ర కూడా పూర్తిగా భక్తులకు కిటకిట్లాడింది. ఆ శోభాయాత్రలో కూడా భక్తులు ఆ స్వామివారికి పూజలు చేసే అవకాశాన్ని ఉత్సవ కమిటీ కల్పిస్తుంది. పూర్తిగా ఆ ర్యాలీ పైన మనం చూడొచ్చు, వేద పండితులు 3 వేద పండితులు పూజలు జరిపిస్తూ ఆ స్వామివారిని నిమజ్జన యాత్రకి గంగమ్మ ఒడికి తీసుకెళ్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే నిమజ్జన యాత్ర దాదాపు 9:30కు తీరం చేరుకుంటుంది. ఆ 9:30 తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం నిన్న అర్ధరాత్రి నుంచి వెల్డింగ్ పనులు కంప్లీట్ అయ్యాయి. ఆ వెల్డింగ్ ని పూర్తిగా విడదీయడానికి 3 గంటల పైన సమయం పడుతుంది. వెనకాల ట్రక్, వెనకాల వెల్డింగ్ సామాన్తో పాటు సిబ్బందిని కూడా తీసుకెళ్తున్నారు. అయితే ఆ 3 గంటల అనంతరం గణనాథుడు ఆ గంగమ్మ ఒడికి చేరతారు. నిమజ్జనం అనేది అప్పుడు చేస్తామని ఇప్పటికే కమిటీ సభ్యులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో పాటు సుజాత ఉంది, ఆమె అందిస్తుంది. ఫోన్ అవసరం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడే జర్రంతా కొద్దిలంతా కదిలిచ్చిండ్రు గణపతి నాథుని. నేను ఇటు మాట్లాడుతూనే ఉన్నా, ఇటు ఫోటోలు తీస్తూనే ఉన్నారు. నన్ను ఏం మాట్లాడనియాలా ఏ చేయాలన్నా వీళ్ళే చూస్తూ ఉన్నారు. ఇది ఇక్కడికెళ్ళి సురువు చేస్తే జర్రంత ముందు పోవడానికి 2-3 గంటలు పట్టేటట్టున్నది. అన్న నువ్వు జర ఫోన్ తీయకే ఆపే, నేను ఇటు మాట్లాడుతున్నా. మరి ఇక్కడ ఇట్లా చేస్తున్నారు కదా, మీరు ఎంతసేపటి వరకు ఇట్లా ఇక్కడ చేస్తారు? దాండి ఆటలకి ఇట్లా ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారు?
ఇప్పుడు స్టార్ట్ చేస్తాము ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు కదలగానే స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేస్తారు ఇక్కడ చూస్తే పోలీస్ వాళ్ళు కూడా మస్తు మస్తు జాగ్రత్త తీసుకుంటారు. జర నన్ను మాట్లాడనియాలి, మీరు గట్ల ఫోన్లు పట్టుకుని నా ఎదురుకుంటే నేనేం మాట్లాడలేను. ఇక్కడ చూస్తే కొబ్బరికాయ వాళ్ళకి కూడా మస్తు మస్తు గిరాక్ వచ్చినట్టున్నది. ఇక్కడ పోతే కొబ్బరికాయ అని అంటా ఉన్నారు. కాలేసేటట్టు లేదు, మొత్తం ఇసుకపోతే రాళ్ళంత జనాలు వచ్చిండ్రు. నన్ను అయితే ఇక నా ముఖం ఎక్కడున్నదో నాదేం కనబడలేదు. ఇంకా జరంత జరుగులే నన్ను సుజాత ఇక్క అంటాను ఎన్నిసార్లు చెప్తావు. మళ్ళీ జరంత సమాచారం చెప్పాలంటే జర అయినాక చెప్తా. ఓవర్ టు స్టూడియో. నీ ఓవర్ యాక్షన్ స్టూడియోలో ఆఫ్. కావ్య ఉన్నావు ఆరా? సోమక్క ఏమైంది అట్లా నాకు ఎందుకు నాకు వస్తున్నారు? ఆ ఫోన్లో ఎప్పుడు పోలేరురా బయటికి, అందుకంటే అట్లా చేస్తున్నారు. ఆగమాగం ఏమనుకోకు. అమ్మో మీకు అలవాటు ఉంది కానీ నాకైతే అలవాటు లేదు. మళ్ళా కావ్యతో నువ్వు మాట్లాడుతుంటావు కదా, కావ్య ముద్దుగానే చెప్పింది కదా, సీరియస్ గా చెప్పింది. అప్పుడప్పుడే పోతుంది కదా సుజాత, భయమైనట్టున్నది. ఎందుకు జల్దీ తీస్తున్నారు అంటావు? నువ్వు పైకి వెళ్ళి నేనే అదే అడగబోతున్నా, ఎందుకు జల్దీ తీస్తున్నారు అంటావు? నాకే మేరకు ఆనవాడుతుంది అనుకుంటున్నా నేను, రంగు పోతుందేమంటా అని.